చెప్పండి సార్ ఒకసారి. స్థాన కరణ లేదా స్థాన కరణాల ద్వారా ఉచ్చరించేటప్పుడు వాటి మధ్య భేదాన్ని పలికించేటువంటి విభాగాన్ని ఏమంటారు? ప్రయత్నం ఏమంటారమ్మా? ప్రయత్నం అంటారు. నెక్స్ట్ పాయింట్ అక్కడే రాస్తాం. ప్రయత్నం అంటారు. ఉదాహరణకి గా కంటియాలే అయినప్పటికీ గా అనే భేదాన్ని ప్రయత్నం భేదం వల్లే ఉచ్చరించగలుగుతున్నాం. ప్రయత్న భేదం వల్లే ఉచ్చరించగలుగుతున్నాం. ఓకేనా? ప్రయత్న భేదం వల్లే ఉచ్చారణ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ నాభి ద్వారా పుట్టినటువంటి నెక్స్ట్ పాయింట్ అందులోనే మార్చిస్తుంటాడు ప్రయత్నం. నాభి ద్వారా పుట్టినటువంటి ధ్వనిని లేదా శబ్దాన్ని నాదతంత్రుల ద్వారా శ్వాసనాదాలుగా విభజించేటువంటి విభాగాన్ని ఏమంటారు? ప్రయత్నం అంటారు. నెక్స్ట్ మళ్ళీ అందులోనే మార్చి కొడుతుంటారు. మీకు జాగ్రత్త చూడండి. నెక్స్ట్ అందులో నాభి నుండి పుట్టినటువంటి ధ్వనులను ముఖ కుహరంలో ద్వారా గాలిని ఆపి కొంత వదిలి ఉచ్చారణ చేసే విభాగాన్ని ఏమంటారు? ప్రయత్నం అంటారు. అంటే కా పలికినప్పుడు కొంత వదులుతాను, అనేటప్పుడు కొంత ఆపుతాను. కానీ శ్వాస ఈ విధంగా ప్రయత్నంలో పెట్టడుతున్నది. స్థాన కరణ ప్రయత్న భేదాల వల్ల మనం ఇవన్నీ కూడా భాషణాన్ని ఉపయోగిస్తాం. అయితే ఈ భాషణంలో మంచి భాషణం అవసరం. అసలు భాషణం అనేటప్పుడు ఒకటే వాచిక చర్య, ఇక్కడ బిట్లో వాచిక చర్య. 2 వాచిక రచన, వాచిక రచన. 3 వక్తృత్వం. 4 ఉపన్యాసం. 5 ఉపన్యాసం. వాచకాలు అనేటువంటి విభాగాన్ని జాగ్రత్త. అసలు వాగ్భూషణమే పోషణ అని ఏ భాష నైపుణ్యాన్ని అడుగుతారు? వాగ్భూషణమే పోషణ ఏ భాష నైపుణ్యానికి? వాగ్భూషణం ఎవరైతే చక్కగా మాట్లాడుతారో అదే మంచి భాష. అలా కాకుండా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఇది ఏ భాష నైపుణ్యం? సమాచారాన్ని ఒక వ్యక్తిలో ఉన్నటువంటి భావాలను, అభిప్రాయం ఎదుటి వారికి తెలియజేసేటువంటి భాషా నైపుణ్యం ఇది. భాష అదే మార్చేస్తుంటారు. చూసుకోవాలి. అలా కాకుండా జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే
భాషా నైపుణ్యంలో ఏది ప్రముఖ పాత్ర వహిస్తుంది? భాషణం. భాష కాకుండా భాషా నైపుణ్యాల్లో జీవించడానికి అప్పుడే జీవించడానికి అవసరం జీవించడానికి లేదా జీవితంలో స్థిరపడడానికి ఉపయోగపడే అతి ముఖ్యమైనటువంటి భాషా నైపుణ్యం ఇది. భాషణం. పాఠశాలకి పిల్లవాడు ఏ కింది వాళ్ళు ఏ లక్షణాలు ఉంటాయి? శ్రవణం, భాషణం. గుర్తుంచుకోవాలి. శ్రవణం, భాషణం. శ్రవణం, భాషణం అనేవి తర్ఫీదు ఇచ్చి ఏం నేర్పాలి? పఠనం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వాచక చర్య అంటే ఏంటి అంటే వాచక చర్య అంటే 1వ తరగతి 2వ తరగతి వచ్చేటప్పటికి పిల్లవాడిని మనం మాట్లాడించాలి. మాట్లాడిస్తూ ఏం చేయించాలంటే ఆవు గురించి లేదా చుట్టుగల పరిసరాల గురించి చిన్నప్పటి నుంచి మాట్లాడించాలి. దీనివల్ల పిల్లవాడికి సభాగమనం పోతుంది. సభాగమనం చేత మాట్లాడటం వల్ల జరిగే ప్రయోజనం ఏంటి? సభాగమనం పోతుంది. సభాగమనం అంటే భయం పోతుంది. 2 ధైర్యంగా మాట్లాడగలుగుతాడు. చేత భాషణంలో ఉన్నటువంటి లక్షణాలలో ప్రయోజనాల్లో సరైనది సరికాదు ఏదైనా పెట్టుకుంటాను. కాబట్టి 1 సభాగమనం లేకుండా మాట్లాడతాడు. 2 ధైర్యంగా మాట్లాడతాడు. నెక్స్ట్ విరామ చిహ్నాలను పాటిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. విరామ చిహ్నాలను పాటిస్తూ ఉంటాడు. 4 భాష స్పష్టంగా మాట్లాడగలుగుతాడు. స్పష్టత అంటే దాంట్లో క్లారిటీ ఉండాలి. స్పష్టంగా మాట్లాడతాడు. నెక్స్ట్ తర్వాత స్పష్టంగా మాట్లాడతాడు. అలాగే సమవేగ రీతితో మాట్లాడతాడు. అంటే మాట్లాడేటప్పుడు కొంతమంది మాట్లాడతారు. మొదట బాగా మాట్లాడతారు. తెలుగుకి అది వినపడదు. అది సమవేగ రాహిత్యం. సమవేగ రీతితో మాట్లాడతాడు. ఓకేనా? నెక్స్ట్ హావభావాలతో మాట్లాడతాడు. తర్వాత నవరసాలను ఒలికిస్తూ మాట్లాడతాడు. నవరసాలను అంటే హావభావాలు బాధ వచ్చేటప్పుడు బాధగా, రౌద్రం వచ్చేటప్పుడు రౌద్రంగా, అలాగే వీరత్వం వచ్చేటప్పుడు వీరత్వంగా, ఉనికితో మాట్లాడతాడు. ఏదన్నా ఉనికి స్వరం స్పష్టోచ్చరణతో మాట్లాడతాడు. స్పష్టోచ్చరణతో మాట్లాడతాడు. ఇవన్నీ కూడా భాషలో అనేటువంటి నైపుణ్యంలో మనకి ఉపయోగపడతాయి. ఎన్ని వాచిక చర్య వాచిక రచన ఒకటే కదా. వాచిక చర్య అంటే మీరు ఇస్తారు. వాచిక రచనకి కూడా వీర నియోజకాలు ఇచ్చి అత్యంత మాట్లాడతారు. రచన అంటే రాయడం కాదు. వాచిక రచన కూడా భాషనే. గుర్తించుకోవాలి. రచన అంటే రాయడం. నెక్స్ట్ వక్తృత్వం అంటే చిన్న పిల్లవాడికి 2 లేదా 3 నిమిషాలు ధారాళంగా మాట్లాడకూడదు. నెక్స్ట్ ఇంకో పాయింట్ వస్తుంది. ధారాళంగా మాట్లాడతాడు. ఎన్ని మంచి భాషలో ఉన్నటువంటి లక్షణాలు. సరైనది సరికాదు, ప్రయోజనాలు అయినది కాలేదు. అక్కడే జాతనం ఏ పాటలు అడిగినా ఆపేటట్టు. అలాగే వాచిక చర్య 2 లేదా 3 నిమిషాలు పిల్లవాడిని మాట్లాడించాలి. ఈ మాట్లాడించేటప్పుడు ధారాళంగా మాట్లాడుతూ ఉంటాడు. అది మాధ్యమిక స్థాయిలో ఉపన్యాసాలు పెంచాలి. ఉపన్యాసాలు ఇస్తూ అలాగే వాచకాలు
ముఖ్యము. కుటుంబ సంబంధాలని బాగా నెలకొల్పాలంటే ఆ విద్యార్థిని భాషను ప్రబోధించాలి. ఆ కుటుంబాన్ని ముందుకు నడిపించాలంటే భాషను అవసరం. నాయకుడికి వ్యవస్థను కానీ కుటుంబాన్ని కానీ దేశాన్ని కానీ ముందుకు నడిపించాలంటే భాష నైపుణ్యం కావాలి. ఇవన్నీ భాషను కావాలంటే నైపుణ్యం. కొంచెం ధ్యానించుకొని పట్టణం లేకుండా అర్థం ఉంటుంది, సింపుల్ కదా. ఇవన్నీ చదువుతున్నప్పుడు మీ మెటీరియల్ అయ్యే ఉంటాయి. అది నేను మొత్తం సారాంశం కలిపి చెప్పాను. ఓకే, కొంచెం స్వాగతంతో మళ్ళీ వద్దాం.